హాయ్ అండి. ఇవాళ ఇది నేను నేతి బీరకాయల కూర చూపిస్తాను చూడండి. లేతగా ఉన్నాయి, శుభ్రం కడిగేసాను. ఇప్పుడు తొక్క తీసి చూపిస్తాను. బాగున్నాయి, చక్కగా తీయగా ఉంటాయి. తొక్క తీసాక చూపిస్తాను. నేను సింపుల్గా చేసుకోవచ్చు, అందరికీ వచ్చు నేతి బీరకాయ వండడం. అయినా నేను వండుతున్నానని ఒక వీడియో పెడదామని పెట్టాను. కొంచెమే ఇందులో నూనె వేయాలి, నూనె ఎక్కువ పట్టదు. నూనె బాగా కాగాక నూనె బాగా కాగింది కదా, అన్నంలో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇష్టమే తింటారు అందరూ, అంత రుచిగా ఉంటుంది ఇది. కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు చిట్పట్లు ఆడాలి. కొంచెం జీలకర్ర వేద్దాం. ఇది కూడా కొంచెం బాగా వేగాలి. కొంచెం శనగపప్పు వేద్దాం. ఇవి వేయిపోయినా పర్వాలేదు, కానీ పోపు ఉంటే బాగుంటుంది. కొంచెం వేగుతుంది. వేగాక కొంచెం ఇంగు వేద్దాం. ఇది కూడా వేసాక బాగా కొంచెం వేగాక మినపప్పు వేద్దాం. ఒక కరార చెంచాడు వేయండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం. ఇది కొంచెం వేగాక మాడనియద్దు. ఇగో నేతి బీరకాయలు తరిగాను, ఒక అరకిలో నేతి బీరకాయలు. అవి కొంచెం 7-8 పచ్చిమిర్చి వేసి బాగా వేసిన ఇక వేసాక ఇందులో ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు తరిగాను, మామూలు మీడియం సైజువి. అది బాగా కొంచెం వేసినిద్దాం, మాడనియ్యొద్దు. ఈ మధ్యన కొంచెం వీడియోలు చేయలేకపోతున్నాను, మళ్ళీ చేస్తాను. కొంచెం వీడియోలు ఆగుతున్నాయి ఈ మధ్యలోని. మీరు లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఇక వేగింది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే నేను చేస్తాను బాగాను. ఈ మధ్యన కొంచెం అవతిబాటు లేక చేయలేదు నేను వీడియోలో. ఇక చూడండి, ఉప్పు పసుపు వేసాను సరిపడా. ఇందులో ఎక్కువ ఉప్పు వేయకండి, కొంచెం తగ్గితే మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే నేతి బీరకాయ నీరు కదా, కొంచెం ఎక్కువ ఉప్పు ఉన్నా తగులుతుంది. ఇప్పుడు ఇది తరిగేసిన తొందరగా అయితే ఈ కూర అండి, తర్వాత చాలా రుచిగా కూడా ఉంటుంది. నాకు ఎప్పుడైనా దొరికితే మాత్రం తప్పకుండా తీసుకొస్తాము. ఈ బీరకాయలు వండుతాను, నేతి బీరకాయలు. మామూలు బీరకాయలు ఎప్పుడు దొరుకుతాయి, ఇప్పుడు వండుతాం. ఇవి అప్పుడప్పుడు దొరుకుతాయి సండే మార్కెట్లో. మా ఇంటి దగ్గర సండే మార్కెట్ పడుతుంది, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అంటే అక్కడ దొరుకుతాయి. నేను దొరికినప్పుడల్లా తీసుకుని తెస్తాను. ఇలా కూర చాలా ఇష్టం నాకు, అందరికీ. ఇక చూడండి వేగుతున్నది, ఎంతవరకు వేగిందో చూద్దాం రండి. ఇక చూడండి ఆవిరి వచ్చేసింది, కెమెరాకి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇది వచ్చేసారు కదా, ఇలాగా ఉడికింది. ఇక దగ్గరగా మూత పెట్టాను కదా, దగ్గరగా ఉడికిపోయింది. చాలా టేస్టీ, హెల్తీ, బాగుంటుంది. కొంచెం కారం వేద్దాం, ఎందుకంటే నేతి బీరకాయలు కొంచెం తీపి ఉంటాయి. అందుకు పచ్చిమిరపతో పాటు బీరకారం కూడా వేద్దాం, రుచిగా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. చూశారు కదా, దగ్గరగా ఉడికింది. పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కూర. చూశారు కదా, ఇగో ఇలాగా దగ్గరగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి. రొట్టెలో, అన్నంలో, దేంట్లో అయినా ఎవరికి ఏది నచ్చితే అందులో తినేయచ్చు. అన్నంలో బాగుంటుంది, రొట్టెలో బాగుంటుంది, దేంట్లో అయినా చాలా బాగుంటుందండి కూర. చూశారు కదా, 2 మనుషులకి, 3 మనుషులకి చక్కగా సరిపోతుంది. ఎక్కువ కూర తిన్న వాళ్ళు 2కి, లేకపోతే 3 తినొచ్చు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కూర.